ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ సృష్టిలో అత్యంత పదునైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది కత్తి కాదు, బాణం కాదు, కేవలం మనిషి నోటి నుండి జాలువారే మాట మాత్రమే. ఒక మాట సామ్రాజ్యాలను నిలబెట్టగలదు. అదే మాట మరో సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయగలదు. మహాభారత యుద్ధం జరగడానికి గల ప్రధాన కారణాలను మనం నిశితంగా పరిశీలిస్తే అందులో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు సమయం కాని సమయంలో అనకూడని మాట అనడం వల్లే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనిషికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం వాక్కు. కాని ఆ వాక్కును ఎలా వాడాలో తెలియకనే నేటి సమాజంలో చాలామంది తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేయడం, అందరినీ నమ్మడం, మన రహస్యాలను ఇతరుల ముందు కుమ్మరించడం, ఇవన్నీ మనం చేసే అమాయకపు పొరపాట్లు అనుకుంటాం. కాని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన ధర్మ సూక్ష్మాల ప్రకారం కొన్ని విషయాలను బహిర్గతం చేయడం ఆత్మహత్యా సదృశ్యం అని హెచ్చరించారు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ అద్భుతమైన కథలో జీవితంలో అన్ని వైభోగాలు ఉండి కూడా కేవలం తన నోటి దురుసు వల్ల, తన విషయాలను ఇతరులకు చెప్పడం వల్ల సర్వస్వం కోల్పోయిన ఒక వ్యక్తి చివరికి జ్ఞానోదయం ఎలా పొందాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ కథ మీ జీవితాన్ని కూడా మార్చేయగలదు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం. సూర్యకిరణాలు కూడా చొరబడలేనంత చిక్కటి వృక్షాల మధ్య ప్రకృతి రమణీయతకు దర్పణం పడుతున్నట్లుగా ఒక పవిత్రమైన ఆశ్రమముంది. అదే బ్రహ్మజ్ఞాన ఆశ్రమం. అక్కడ నివసించే సత్యానంద మహర్షి వేదాలను, ఉపనిషత్తులను ఓపోసన పట్టిన గొప్ప జ్ఞాని. ఆయన కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, మానవ మనస్తత్వ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న మహనీయుడు. ఎందరో రాజులు, చక్రవర్తులు తమ రాజ్యాలలో వచ్చే సమస్యలకు పరిష్కారం కోసం మారువేషాల్లో వచ్చి ఆయన పాదాల చెంత కూర్చుని సలహాలు తీసుకునేవారు. ఆశ్రమం అంతా ప్రశాంతంగా ఉంది. శిష్యులు వేద మంత్రాలను పఠిస్తున్నారు. లేళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీస్తూ వస్తున్నాడు ఒక యువకుడు. అతని పేరు రాఘవ. వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. కాని అతని ముఖంలో మాత్రం అప్పుడే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. కళ్ల కింద నల్లటి వలయాలు, చిందరవందరగా ఉన్న జుట్టు, ఖరీదైన బట్టలు వేసుకున్నా అవి ధూళిపట్టి ఉన్నాయి. ఒకప్పుడు నగరంలో పేరుమోసిన వ్యాపారవేత్తగా, ధనవంతుడిగా వెలుగొందిన రాఘవ ఇప్పుడు మానసిక ప్రశాంతత కోసం, బ్రతుకు భారాన్ని దించుకోవడం కోసం ఆశ్రమం వైపు పరిగెడుతున్నాడు. అతని వెనుక ఎవరూ తరుముకు రావడం లేదు. కాని తన గతమే తనను వేర్వేటాడుతున్నట్లుగా అతను భయపడుతున్నాడు. ఆశ్రమం ద్వారం వద్దకు రాగానే అక్కడ ఉన్న ద్వారపాలకుడు అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆగండి, గురువుగారు ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు. ఎవరినీ కలవరు అని చెప్పాడు. కాని రాఘవ వినిపించుకునే స్థితిలో లేడు. నేను చనిపోయేలా ఉన్నాను. నా మనసు మండిపోతోంది. నాకు ఇప్పుడే గురువుగారి దర్శనం కావాలి. లేకపోతే నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తాను అంటూ గట్టిగా అరిచాడు. ఆర్తనాదం ఆశ్రమంలో ప్రతిధ్వనించింది. ఆ పిలుపులో ఉన్న తీవ్రత, ఆ గొంతులో ఉన్న వేదన లోపల ధ్యానంలో ఉన్న సత్యానంద మహర్షిని తాకింది. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఆయన కళ్లలో అంతులేని కరుణ, ముఖంలో తేజస్సు వెల్లివిరుస్తోంది. ఆయన తన శిష్యుడిని పిలిచి, వచ్చిన అతిథిని లోపలికి పంపించు అని సైగచేశారు. రాఘవ లోపలికి వెళ్లాడు. మహర్షి ఒక రాతి బండపై ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. రాఘవ చూడగానే ఆయన కాళ్లపై పడిపోయి చిన్న పిల్లవాడిలా ఏడవటం మొదలుపెట్టాడు. కన్నీళ్లు ఆపకుండా కారుతున్నాయి. మహర్షి ఏమీ మాట్లాడలేదు. కేవలం రాఘవ తల నిమిరారు. ఆ స్పర్శలో ఉన్న విద్యుత్శక్తి రాఘవ శరీరంలోకి ప్రవహించింది. కొంతసేపటికి రాఘవ ఏడుపు ఆపి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. శాంతించు నాయనా, ఏంటి నీ సమస్య? ఎందుకింత ఆవేదన? అని మహర్షి గంభీరమైన స్వరంతో అడిగారు. రాఘవ దీనంగా మహర్షి వైపు చూశాడు. స్వామీ, నేను సర్వస్వం కోల్పోయాను. ఒకప్పుడు నాకు సమాజంలో గొప్ప గౌరవముండేది. చేతినిండా డబ్బు ఉండేది. ప్రేమించే కుటుంబముండేది. కాని ఇప్పుడు నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది. నా వ్యాపార భాగస్వామి నన్ను మోసం చేసి నా ఆస్తినంతా కాజేశాడు. నా బంధువులు నన్ను చూసి నవ్వుతున్నారు. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను.
నేను ఎవరికీ ఏ హాని చేయలేదు స్వామీ. అందరినీ నమ్మాను. నా మనసులో ఉన్నదంతా దాచుకోకుండా చెప్పాను. అదే నేను చేసిన పాపమా? నిజాయితీగా ఉండటం, మనసు విప్పి మాట్లాడటం తప్పా స్వామీ? అని అడిగాడు. మహర్షి చిన్నగా నవ్వారు. ఆ నవ్వులో వెటకారం లేదు, కాని ఒక గాయమైన అర్థముంది. రాఘవా, నిజాయితీగా ఉండటం తప్పుకాదు. కాని అజ్ఞానంతో కూడిన నిజాయితీ ఆత్మహత్యతో సమానం. నీ మనసులో ఉన్నది చెప్పడం మంచిదే, కాని ఎవరికి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలి అనే విచక్షణ లేకపోతే అమృతం కూడా విషంగా మారుతుంది అన్నారు. రాఘవ అయోమయంగా చూశాడు. నాకు అర్థం కాలేదు స్వామీ. నా చిన్నప్పటినుంచి మా నాన్నగారు నాకు ఒకటే చెప్పారు, అబద్ధం ఆడకు, దేనిని దాచుకోకు అని. నేను దాన్నే పాటించాను. నేను నా భవిష్యత్తు ప్రణాళికలను నా మిత్రుడితో పంచుకున్నాను. నా ఇంట్లో జరిగే గొడవలను నా బంధువులతో చెప్పుకుని ఓదార్పు కోరుకున్నాను. నేను చేసిన దానధర్మాలను అందరికీ తెలిసేలా చేశాను. ఇవన్నీ మంచి పనులే కదా? సత్యానంద మహర్షి నిట్టూర్చారు. నాయనా, నువ్వు చేసింది మంచి పని కాదు, మూర్ఖపు పని. మహాభారత యుద్ధంలో ధర్మరాజు అంతటివాడుకూడా అశ్వత్థామ హతః కుంజరః అని అర్ధసత్యం పలకాల్సి వచ్చింది. సందర్భం ముఖ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ వాక్సంయమనం గురించి చాలా గొప్పగా చెప్పారు. నీ పతనానికి కారణం నీ శత్రువులు కాదు, నీ నోరే. నీ నాలుకే నీకు యమపాసం అయ్యింది. నీవు నీ శక్తిని, నీ తేజస్సును మాటల ద్వారా వృధా చేసుకున్నావు. మహర్షి లేచి నిలబడ్డారు. పక్కనే ఉన్న ఒక కొలను వైపు నడిచారు. రాఘవ ఆయన వెనుకే నడిచాడు. మహర్షి కొలనులో ఉన్న నీటిని దోసిలితో తీసుకున్నారు. రాఘవా, చూడు, నా చేతిలో నీళ్లు ఉన్నాయి. నేను నా వేళ్లను గట్టిగా బిగించి ఉంచినంతసేపు ఈ నీళ్లు నా చేతిలోనే ఉంటాయి. కాని నేను ఎప్పుడైతే నా వేళ్లను వదులుతానో, లేదా వేళ్ల మధ్య ఖాళీలు ఇస్తానో, అప్పుడు నీరు జారిపోతుంది. నీ జీవితం కూడా అంతే. నీ రహస్యాలు, నీ శక్తి అనే నీటిని నీ సంకల్పం అనే దోసిలిలో దాచుకోవాలి. నువ్వు నోరు తెరిచి ఆ రహస్యాలను బయటపెట్టడమంటే ఆ వేళ్లను వదిలేయడమే. అప్పుడు శక్తి జారిపోతుంది, విజయం దూరమవుతుంది. రాఘవలో ఆలోచన మొదలైంది. అయితే స్వామీ, నేను ఇప్పుడు ఏం చేయాలి? జరిగపోయిన నష్టాన్ని నేను పూడ్చుకోలేను కదా? గతాన్ని మార్చలేవు, కాని భవిష్యత్తును నిర్మించుకోగలవు. శ్రీకృష్ణుడు అర్జునుడికి విషాదయోగం నుండి మోక్ష సన్యాసయోగం వరకు ఎలాగైతే నడిపించాడో, నేను నీకు ఇప్పుడు కొన్ని ధర్మసూత్రాలను బోధిస్తాను. భగవద్గీత సారం ప్రకారం, పురాణాల సాక్షిగా, అనుభవజ్జులైన పెద్దలు చెప్పిన మాట ప్రకారం, ఒక మనిషి తన జీవితంలో 3 అతి ముఖ్యమైన విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ, చివరకు తన ప్రాణ స్నేహితుడికైనా సరే చెప్పకూడదు. ఈ 3 విషయాలను ఎవరైతే గుప్తంగా, రహస్యంగా ఉంచుతారో వారిని విజయం వరిస్తుంది. వారి సంకల్పం నెరవేరుతుంది. రాఘవ ఆతృతగా అడిగాడు. ఏంటా 3 విషయాలు స్వామీ? దయచేసి నాకు చెప్పండి. నా మిగిలిన జీవితాన్నేనా బాగుచేసుకుంటాను. మహర్షి రాఘవను ఒక మర్రిచెట్టు కింద కూర్చోబెట్టారు. శ్రద్ధగా విను రాఘవా. ఇది కేవలం సమాచారం కాదు, ఇది జీవన విధానం. ఈ 3 విషయాలు దాచడం అంటే అబద్ధం ఆడటమని కాదు. అది శక్తిని సమీకరించడం అని అర్థం. ఒక విత్తనం మట్టిలోపల దాగ ఉంటేనే అది మహావృక్షంగా మారుతుంది. అదే విత్తనాన్ని మట్టిపైకి తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది లేదా పక్షులు తినేస్తాయి. నీ జీవితంలోని విషయాలు కూడా విత్తనాల లాంటివే. మొదటి రహస్యం, నీ సంకల్పం మరియు భవిష్యత్ ప్రణాళి. రాఘవా, గీత ప్రకారం మనిషి ఇతరులకు చెప్పకూడని మొట్టమొదటి, అతి ముఖ్యమైన విషయం నీ లక్ష్యం. నీవు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావో, నీ ప్రణాళిక ఏంటో, నీ తదుపరి అడుగు ఏంటో ఎవరికీ చెప్పకూడదు. రాఘవ ఆశ్చర్యపోయాడు. స్వామీ, లక్ష్యాలను పంచుకుంటే ఇతరుల సలహాలు వస్తాయి కదా? వారు మనకు సహాయం చేస్తారు కదా? పెద్దలు అంటారు కదా, నలుగురితో పంచుకుంటే మంచిదని? మరి మీరేంటి ఇలా అంటున్నారు? మహర్షి చిరునవ్వు నవ్వారు. ఇక్కడే లోకమంతా పప్పులో కాలేస్తోంది. కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భీముడు ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు.
నేను దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతాను అని. అది శత్రువుల మధ్యలో చేసిన ప్రతిజ్ఞ కాని సాధన చేసేటప్పుడు ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టినప్పుడు మౌనమే ఆయుధం. ఎందుకో 3 కారణాలు చెప్తాను విను. మొదటిది, ఈర్ష్య. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నీ శ్రేయోభిలాషులు కారు. నీ స్నేహితుడిగా నటిస్తున్నవాడి మనసులో నీపట్ల ఎంత అసూయ ఉందో నీకు తెలియదు. నేను ఒక వ్యాపారం మొదలుపెట్టబోతున్నాను, అది ఇలా ఉంటుంది అని నువ్వు చెప్పగానే వినేవారి మనసులో ఒక రకమైన అభద్రతా భావం కలుగుతుంది. వీడు నాకంటే ఎదుగుతాడేమో అనే భయం పుడుతుంది. వెంటనే వారు నీ ప్రణాళికను విఫలం చేయడానికి తమ అచేతన మనసులో ప్రతికూల తరంగాలను పంపిస్తారు. లేదా ప్రత్యక్షంగా అడ్డంకులు సృష్టిస్తారు. నీ ఐడియాలను దొంగలిస్తారు. రెండవది, సంకల్ప బలం క్షీణించడం. ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక రహస్యం రాఘవా. మనసులో ఒక కోరిక పుట్టినప్పుడు దానికి ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు. నువ్వు ఆ కోరికను పనిలో పెట్టినప్పుడు అది క్రియాశక్తిగా మారుతుంది. కాని పని మొదలుపెట్టకముందే నువ్వు దాని గురించి నలుగురికి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెడితే ఆవిరి అంతా మాటల రూపంలో బయటకు పోతుంది. మెదడుకి ఒక విచిత్రమైన లక్షణముంది. నువ్వు నీ లక్ష్యం గురించి పదే పదే ఇతరులకు చెప్తుంటే నీ మెదడు ఆ పని అప్పుడే పూర్తయిపోయినట్లుగా భ్రమపడుతుంది. దాంతో ఆ పని చేయడానికి కావాల్సిన కసి, పట్టుదల తగ్గిపోతాయి. అందుకే చాలామంది నేను అది చేస్తా, ఇది చేస్తా అని ప్రగల్భాలు పలుకుతారు కాని ఏదీ చేయలేరు. ఎందుకంటే వారి సంకల్ప శక్తి మాటల ద్వారా ఖర్చీపోయింది కాబట్టి. మూడవది, నిరుత్సాహం. నువ్వు ఒక గొప్ప లక్ష్యాన్ని ఎంచుకున్నావు. అది వినగానే అందరూ మెచ్చుకుంటారని అనుకోకు. చాలామంది నీ వల్ల కాదు, ఇది అనవసరం, రిస్కెందుకు అని నిన్ను భయపెడతారు. వారి మాటలు నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. నీమీద నీకున్న నమ్మకాన్ని సడలిస్తాయి. మహర్షి రాఘవ కళ్లలోకి సూటిగా చూశారు. రాఘవా, నీ వ్యాపారంలో నష్టం రావడానికి కారణం ఇదే కదా. నువ్వు నీ కొత్త ప్రాజెక్ట్ గురించి ఊరంతా చెప్పుకున్నావు. నీ ఐడియా విన్న నీ పార్ట్నర్ నీకంటే ముందే దాన్ని అమలు చేశాడు. అవునా? రాఘవ తలదించుకున్నాడు. కళ్లలో పశ్చాత్తాపం కనబడింది. అవును స్వామీ, నేను నా గొప్పతనం కోసం అందరికీ చెప్పాను. వాళ్ళు నన్ను పొగుడుతుంటే ఆనందపడ్డాను. కాని వెనక గోతులు తవ్వుతున్నారని గ్రహించలేదు. అదే మాయ అంటే అన్నారు మహర్షి. కాని దీని గురించి మన పురాణాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. లక్ష్యాన్ని ఎలా దాచాలో, సంకల్పాన్ని ఎలా మౌనంగా ఉంచాలో నేర్పించే ఒక గొప్ప చక్రవర్తి కథ ఉంది. ఆ చక్రవర్తి పేరు సుమిత్రుడు. అతనికి 3 లోకాలను జయించగల శక్తి ఉన్నా ఒక్క మాటకూడా మాట్లాడకుండా తన రాజ్యాన్ని ఎలా రక్షించుకున్నాడో తెలుసా? ఆ కథ వింటే నీకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ కథలో ఉన్న నీతిని గనక నువ్వు పట్టుకోగలిగితే ఇక నీ జీవితంలో అపజయం అనేదే ఉండదు. ఆ కథ ఏమిటి? సుమిత్రుడు ఏం చేశాడు? అసలు మౌనంగా ఉండి విజయం సాధించడం ఎలా సాధ్యం? ఆసక్తిగా వింటున్న రాఘవ గురువుగారి తదుపరి మాటల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. అడవిలోని నిశ్శబ్దం ఆ కథను వినడానికి సిద్ధంగా ఉంది. ఆ కథ పూర్వకాలంలో జరిగిన ఒక అద్భుత ఘట్టం. కాశీ సామ్రాజ్యాన్ని సుమిత్రుడు అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన మహావీరుడు మాత్రమే కాదు, గొప్ప విజ్ఞానవంతుడు కూడా. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో పొరుగు రాజ్యమైన మగధ దేశపు రాజు, అత్యంత క్రూడైన వజ్రదంతుడు కాశీ రాజ్యంపై కన్నేశాడు. వజ్రదంతుడి సైన్యం లక్షల్లో ఉంది. సుమిత్రుడి సైన్యం కేవలం వేలల్లో మాత్రమే ఉంది. ఓటమి తథ్యమని అందరికీ అర్థమైపోయింది. వజ్రదంతుడు ఒక వర్తమానం పంపాడు. యుద్ధం చేసి చస్తారా? లేదా లొంగపోయి బానిసలుగా బతుకుతారా? అని. ఆ సభలో ఉన్న మంత్రులు, సేనాధిపతులు అందరూ భయంతో వణికిపోయారు. మహారాజా, మన బలం చాలదు. సంధి చేసుకోవడమే ఉత్తమం. లేదంటే మన వంశం నాశనమైపోతుంది అని సలహా ఇచ్చారు. కాని సుమిత్రుడు మాత్రం ముఖంలో ఎలాంటి భావం లేకుండా స్థిరంగా కూర్చున్నాడు. ఆయన యుద్ధం చేస్తానని చెప్పలేదు, అలాగని లొంగపోతానని కూడా చెప్పలేదు. కేవలం లేచి తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజునుంచి సుమిత్రుడి ప్రవర్తనలో వింత మార్పు వచ్చింది.
ఆయన రాజ్యసభకు రావడం మానేశాడు. యుద్ధ సన్నాహాలు చేయడం లేదు. కనీసం సేనాధిపతులతో సమావేశం కూడా నిర్వహించడం లేదు. తన గదిలోనే ఉంటూ కొందరు నమ్మకమైన కూలీలను, శిల్పులను మాత్రం రహస్యంగా కలుస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ప్రజల్లో, సైన్యంలో ఆందోళన మొదలైంది. మన రాజుగారు భయపడిపోయారు. మనల్ని గాలికి వదిలేశారు. వజ్రదంతుడు ఏ క్షణమైనా దాడి చేస్తాడు అని అందరూ సుమిత్రుడిని తిట్టుకోవడం మొదలుపెట్టారు. కొందరు ఆయన పెరికివాడని బహిరంగంగానే విమర్శించారు. అయినా సుమిత్రుడు నోరు విప్పలేదు. తన ప్రణాళిక ఏమిటో కనీసం తన భార్యకు కూడా చెప్పలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. వజ్రదంతుడికి గుజచారుల ద్వారా ఈ వార్త తెలిసింది. కాశీరాజు భయపడి దాక్కున్నాడు. సైన్యం నిస్సహాయంగా ఉంది. ఇదే అదను అని భావించి తన లక్షల సైన్యంతో కాశీరాజ్యం సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. కాశీ సైన్యం భయంతో కంపించిపోయింది. కాని సరిగ్గా అదే సమయంలో భూమి దద్దరిల్లే శబ్దం వినిపించింది. వజ్రదంతుడి సైన్యం నిలబడిన నేల ఒక్కసారిగా కుంగపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చుట్టూ ఉన్న కొండల నుండి ఒక్కసారిగా వరదనీరు ఉప్పొంగవచ్చింది. సుమిత్రుడు ఇన్నాళ్లూ తన అంతఃపురంలో కూర్చుని చేసింది ఏమిటంటే రాజ్యం చుట్టూ ఉన్న నదుల దిశను మార్చి శత్రువులు వచ్చే మార్గంలో ఒక భయంకరమైన ఊబిని, కృత్రిమ వరదను సృష్టించే ఇంజనీరింగ్ పనిని పర్యవేక్షించాడు. ఆ విషయం బయటకు పొక్కితే శత్రువు అప్రమత్తం అవుతాడని తన సొంత ప్రజల నిందలను కూడా భరించి మౌనంగా పని పూర్తిచేశాడు. నీటి ఉధృతికి, ఊబికి వజ్రదంతుడి లక్షల సైన్యం కొట్టుకుపోయింది. మిగిలిన కొద్దిమందిని సుమిత్రుడి చిన్న సైన్యం సులభంగా ఓడించింది. ఒక్కమాట మాట్లాడకుండా, ఒక్క అడుగు బయటపెట్టకుండా, కేవలం తన సంకల్పం అనే ఆయుధంతో సుమిత్రుడు మహాసామ్రాజ్యాన్ని కాపాడుకున్నాడు. యుద్ధం ముగసిన తర్వాత సుమిత్రుడు సభకు వచ్చాడు. అప్పుడు చెప్పాడు, నేను యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికి ఉంటే శత్రువు వేరే మార్గంలో వచ్చేవాడు. నేను భయపడుతున్నట్లు నటించి మౌనంగా నా లక్ష్యాన్ని పూర్తిచేశాను. ఆచరణకు శబ్దం అవసరం లేదు, ఏకాగ్రత అవసరం అని. సత్యానంద మహర్షి కథ ముగించి రాఘవ వైపు చూశారు. రాఘవ మైమరచిపోయి వింటున్నాడు. చూసావా రాఘవా, ఒకవేళ సుమిత్రుడు తన ప్రణాళికను తన మంత్రులకు చెప్పినా అది గుజచారుల ద్వారా శత్రువుకు చేరేది. అందుకే పెద్దలు చెప్పారు, సంకల్పం పటిష్టంగా ఉండాలంటే అది నీ పెదవి దాటి బయటకు రాకూడదు. నీవు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఏదైనా సాధన చేయాలన్నా అది పూర్తయ్యే వరకు గర్భగుడిలో దేవుడిని దాచినట్లు దాచుకోవాలి. బయటపడితే దాని పవిత్రత, శక్తి నశిస్తాయి. ఇదే మొదటి రహస్యం. ఇకనుంచి నీవు ఏం చేయాలనుకున్నా అది చేసి చూపించు, చెప్పి చూపించకు. రాఘవ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతనిలో తెలియని ఉత్సాహం మొదలైంది. స్వామీ, మీరు చెప్పింది అక్షరాలా నిజం. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఇదే అని నాకు అర్థమైంది. నా ప్రణాళికలు చెప్పుకోవడం వల్లే అవి ఫలించలేదు. ఇకపై నా లక్ష్యం నా గుండెల్లోనే ఉంటుంది, నా పనిలో మాత్రమే కనిపిస్తుంది. మరి రెండవ విషయం ఏమిటి స్వామీ? ఇతరులకు చెప్పకూడని ఆ రెండవ ప్రమాదకరమైన విషయమేది? మహర్షి ముఖం ఇప్పుడు మరింత గంభీరంగా మారింది. ఆయన కళ్లలో ఒక రకమైన హెచ్చరిక కనబడింది. రాఘవా, మొదటిది నీ భవిష్యత్తును కాపాడితే ఈ రెండవది నీ వర్తమానాన్ని, నీ గౌరవాన్ని కాపాడుతుంది. గీత ప్రకారం, చాణక్యనీతి ప్రకారం మనిషి ఎప్పుడూ ఇతరులకు చెప్పకూడని రెండవ విషయం నీకు జరిగిన అవమానం. రాఘవ ఉలిక్కిపడ్డాడు. అవమానమా? స్వామీ, మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు, ఎవరైనా మనల్ని దూషించినప్పుడు ఆ బాధను దిగమింగుకోలేక ఆత్మీయులతో పంచుకుంటాం కదా, అలా చెప్పుకుంటే మనస్సు తేలిక పడుతుంది కదా, అది ఎలా తప్పవుతుంది? అక్కడే నువ్వు పొరబడుతున్నావు నాయనా, మహర్షి కఠినంగా చెప్పారు. బాధను పంచుకుంటే తగ్గుతుంది, కాని అవమానాన్ని పంచుకుంటే పెరుగుతుంది. ఇది లోకరీతి. దీని వెనుక ఉన్న మనస్తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకో. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సింహం అడవిలో వేటకు వెళ్ళింది. ఏదో ప్రమాదవశాత్తు దానికి గాయమైంది. ఆ సింహం ఏం చేస్తుంది? మిగతా జంతువుల దగ్గరకు వెళ్ళి, చూడండి నాకు దెబ్బ తగిలింది, నాకు రక్తం కారుతోంది అని చూపిస్తుందా? లేద్.
అది ఒక రహస్య గుహలోకి వెళ్తుంది. ఎవరికీ కనిపించకుండా తన గాయాన్ని తన నాలుకతో తానే నయం చేసుకుంటుంది. గాయం మానిన తర్వాతే బయటకు వచ్చి గర్జిస్తుంది. ఒకవేళ అది గాయంతో బయట తిరిగితే అంతవరకు దాన్ని చూసి భయపడిన నక్కలు, కుక్కలు కూడా సింహం బలహీనపడింది అని దానిమీద దాడి చేస్తాయి. మనిషి జీవితం కూడా అంతే. నీకు జరిగిన అవమానాన్ని నువ్వు ఇతరులతో చెప్పినప్పుడు పైకివారు అయ్యో పాపం అలా జరిగిందా అని సానుభూతి చూపిస్తారు. కాని లోపల వీడికి ఇంత సీనైపోయిందా, వీడిని ఇలా కూడా అనవచ్చా అని చులకన భావం ఏర్పరచుకుంటారు. నీ విలువ వారి దృష్టిలో పడిపోతుంది. అంతేకాదు రాఘవా, రేపు నీతో వారికి గొడవ వచ్చినప్పుడు నువ్వు చెప్పిన ఆ అవమానాన్నే వారు అస్త్రంగా మార్చుకుని నిన్ను తిరిగపొడుస్తారు. అందుకేరా నిన్ను ఆరోజువాడు అలా అన్నాడు, నీ బతుకు అంతే అని నిన్ను ఎత్తిపొడుస్తారు. మహర్షి రాఘవ భుజంపై చేయి వేశారు. నువ్వు ఇందాక అన్నావు, నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోయిందని, నీ బంధువులు నవ్వుతున్నారని. నిజం చెప్పు. మీ ఇంట్లో జరిగిన గొడవల గురించి, నీ భార్య నిన్ను అన్న మాటల గురించి నువ్వు నీ స్నేహితులకు, బంధువులకు చెప్పావు కదా? రాఘవ కళ్ళు చెమర్చాయి. అవును స్వామీ. నా బాధను ఎవరైనా అర్థం చేసుకుంటారేమో అని అందరికీ చెప్పాను. నా భార్య నన్ను ఎంత చులకన చేసిందో నా నోటితో నేనే చెప్పుకుని ఏడ్చాను. నువ్వు చేసిన తప్పు అదే రాఘవా. నా భార్య నన్ను గౌరవించడం లేదు అని నువ్వు ఎప్పుడైతే బయటవాళ్లకు చెప్పావో అప్పుడు బయటవాళ్లకు కూడా నీమీద గౌరవం పోయింది. సొంత ఇంట్లోనే వీడికి విలువలేదు, ఇక మనమెందుకు ఇవ్వాలి అని వారు నిర్ణయించుకున్నారు. నీ ఇంట్లో జరిగిన అవమానం ఆ 4 గోడల మధ్యే ఉండి ఉంటే అది కాలక్రమేణా సమసిపోయేది. కాని నువ్వు దాన్ని బజారులో పెట్టావు. ఇప్పుడు అది అందరి నోళ్లలో నానుతోంది. అవమానం అనేది ఒక నిప్పులాంటిది. దాన్ని బయటపెడితే అది ఆక్సిజన్ తీసుకుని మరింత భగ్గున మండుతుంది. అదే నీ గుండె లోతుల్లో దాచిపెడితే ఆ వేడికి నీలోని పట్టుదల పెరిగి నిన్ను వజ్రంలా మారుస్తుంది. పురాణాల్లో కర్ణుడిని చూడు. సూతపుత్రుడు అని పిలిచిన ప్రతిసారీ అతను ఆ అవమానాన్ని దిగమింగుకున్నాడు తప్ప ఏనాడూ కూలబడిపోలేదు. ఆ అవమానమే అతన్ని ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారిగా మార్చింది. ఒకవేళ కర్ణుడు ప్రతిసారీ ఏడుస్తూ కూర్చుని ఉంటే ఈరోజు మనం కర్ణుడిని తలచుకునే వాళ్లం కాదు. శివుడు విషాన్ని కంకల్లో దాచుకున్నాడు తప్ప బయటకు ఉమ్మివేయలేదు. అందుకే ఆయన నీలకంకుడు అయ్యాడు, లోకారాధ్యుడు అయ్యాడు. నిందలు, అవమానాలు అనే విషాన్ని ఎవరు దిగమింగుకోగలరో వారే నిజమైన నాయకులు అవుతారు. రాఘవ మౌనంగా ఆలోచిస్తున్నాడు. అతని మెదడులో ఇన్నాళ్లు ఉన్న పొరలు తొలగిపోతున్నాయి. స్వామీ, ఎంత గొప్ప మాట చెప్పారు. అవమానాన్ని శక్తిగా మార్చుకోవాలి కాని ప్రచారంగా మార్చుకోకూడదు అని నాకు అర్థమైంది. కాని స్వామీ, ఇక్కడో సందేహముంది. మరి జరిగిన అన్యాయాన్ని ఎదిరించకూడదా? ఎవరైనా మనల్ని అవమానిస్తే మౌనంగా భరించాలా? ఎదిరించడం వేరు, ప్రచారం చేయడం వేరు రాఘవా. నీకు అన్యాయం జరిగితే ధైర్యంగా పోరాడు. కాని ఆ పోరాటంలో నీ బలహీనతలను బయటపెట్టుకోకు. నీకు జరిగిన పరాభవాన్ని సానుభూతి కోసం వాడుకోకు. సానుభూతి అనేది బిచ్చగాడికి వేసే చిల్లరలాంటిది. గౌరవం అనేది రాజుకు ఇచ్చే కెరీటంలాంటిది. నీకు చిల్లర కావాలా, కెరీటం కావాలా నువ్వే తేల్చుకో. ఆ మాట రాఘవ గుండెల్లో సూటిగా దిగింది. నాకు కెరీటమే కావాలి స్వామీ. నా పోగొట్టుకున్న గౌరవాన్ని నేను తిరిగా సంపాదించుకుంటాను. నా కన్నీళ్లను ఎవరికీ చూపించను. నా చెమటను మాత్రమే చూపిస్తాను. శుభం అన్నారు మహర్షి. ఇప్పుడు మనం 3వ మరియు అత్యంత కీలకమైన రహస్యం గురించి చెప్పుకుందాం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మొదటి 2 లక్ష్యం, అవమానం దాచకపోతే నీకు లౌకికమైన నష్టాలు వస్తాయి. కాని ఈ 3వ విషయాన్ని గనక నువ్వు బయటపెడితే నీకు దైవానుగ్రహం కూడా దూరమవుతుంది. నీ పుణ్యం మొత్తం కాలి బూడిదైపోతుంది. ఇది సాక్షాత్తు భగవంతుడికి నీకు మధ్య ఉండే ఒక పవిత్రమైన ఒప్పందం లాంటిది. రాఘవలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. దైవానుగ్రహం దూరమయ్యే ఆ తప్పు తాను ఏమైనా చేశానా అని భయం వేసింది. ఏమిటి స్వామి అది? దయచేసి చెప్పండి. తెలియక నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను. ఈ ఒక్కటి తెలుసుకుని నా జన్మను సార్థకం చేసుకుంటాను. మహర్షి గంభీరంగా ఆకాశం వైపు చూశారు.
సూర్యుడు నడి నెత్తికి వస్తున్నాడు. ఆశ్రమంలో గంటలు మోగుతున్నాయి. రాఘవా! చాలామంది భక్తులు, దాతలు, గొప్పవాళ్లు ఈ మూడవ విషయంలోనే బోల్తా పడతారు. ఇది అహకారం అనే రూపంలో చాలా నిగూజంగా దాగ ఉంటుంది. ఈ మూడవ రహస్యం గురించి వివరిస్తాను, ఏకాగ్రతగా విను. ఎందుకంటే ఇది నీ ఆత్మకు సంబంధించిన విషయం. ఆ మాట వినగానే రాఘవ ముఖంలో ఒక విచిత్రమైన భావన కలిగింది. స్వామీ! దానం గురించి చెప్పుకోవడం తప్పా? మనం చేసిన మంచి పనులను నలుగురికి చెప్తే వారు కూడా ప్రేరణ పొంది మరిన్ని మంచి పనులు చేస్తారు కదా. నేను ఎన్నో అన్నదానాలు చేశాను, గుడి గోపురాలు కట్టించాను. వాటన్నింటిపై నా పేరు శిలాఫలకాలమీద చెక్కించాను. నా స్నేహితులు నన్ను దానకర్ణ అని పిలుస్తుంటే ఎంతో గర్వపడ్డాను. ఇదంతా వ్యర్థమేనా అని ఆవేదనగా అడిగాడు. సత్యానంద మహర్షి చిరునవ్వు చెదిరిపోలేదు, కాని ఆయన కళ్లలో ఒక తీక్షణమైన కాంతి వచ్చింది. రాఘవా! నువ్వు చేసింది దానం కాదు, వ్యాపారం. అవును, నువ్వు విన్నది నిజమే. అది కేవలం వ్యాపారం మాత్రమే. నువ్వు సమాజానికి ధనం ఇచ్చావు, ప్రతిఫలంగా కీర్తిని, పేరుప్రతిష్టలను కొనుక్కున్నావు. లెక్క సరిపోయింది. నీవు ఇచ్చిన దానికి, నీకు దక్కిన కీర్తికి సరిపోయింది. ఇక భగవంతుడి దగ్గర నీకు దాచుకోవడానికి పుణ్యం ఏముంటుంది? మహర్షి వివరణ ఇస్తూ ముందుకు సాగారు. విను రాఘవా! శాస్త్రం ఏం చెబుతోందంటే కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దీని అర్థమేమిటి? దానం చేసేటప్పుడు నీ మనసులో నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు నేను ఫలానా వాడికి సహాయం చేశాను అని నలుగురిలో గొప్పగా చెప్పుకుంటావో ఆ క్షణమే ఆ పుణ్యం కర్పూరంలా ఆవిరైపోతుంది. అగ్నిలో పోసిన నెయ్యి ఎలాగైతే భస్మమైపోతుందో ప్రచారం అనే అగ్నిలో నీ పుణ్యం భస్మమైపోతుంది. ఇది కేవలం దానానికి మాత్రమే కాదు, నీ ఆధ్యాత్మిక సాధనకు కూడా వర్తిస్తుంది. నువ్వు ఏ దేవుడిని పూజిస్తున్నావు? ఏ మంత్రాన్ని జపిస్తున్నావు? ధ్యానంలో నీకు కలిగిన అనుభూతులు ఏమిటి? ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు. గురువు చెవిలో చెప్పాల్సిన మంత్రాన్ని గొంతు చించుకుని బజారులో చెప్తే దానికి శక్తి ఉండదు. నీ ఇష్టదైవం ఎవరో, నీ ఉపాసన ఏదో లోకానికి తెలిస్తే వారు దాన్ని విమర్శించవచ్చు లేదా ప్రశంసించవచ్చు. విమర్శిస్తే నీకు కోపం వస్తుంది, ప్రశంసిస్తే నీకు అహంకారం వస్తుంది. ఈ రెండూ నీ సాధనకు ఆటంకాలే. భార్యాభర్తల మధ్య దాంపత్యం ఎంత రహస్యంగా ఉండాలో భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం కూడా అంతే రహస్యంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. రాఘవ మౌనంగా తలవంచుకున్నాడు. తన గతమంతా కళ్ల ముందు మెదిలింది. తాను చేసిన ప్రతి చిన్న సహాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లైకుల కోసం, కామెంట్ల కోసం ఆరాటపడటం గుర్తొచ్చాయి. మహర్షి రాఘవ భుజం తట్టి, దీని గురించి మన పురాణాల్లో ఒక అద్భుతమైన వృత్తాంతముంది. దానం యొక్క నిజమైన అర్థం తెలియక స్వర్గానికి వెళ్లే అవకాశాన్ని చేజార్చుకున్న ఒక గొప్ప చక్రవర్తి కథ ఇది. ఈ కథ వింటే అసలు గుప్తదానం ఎందుకు అంత గొప్పదో నీకు అర్థమవుతుంది అని కథ మొదలుపెట్టారు. పూర్వం మగధ దేశాన్ని ప్రతాపరుద్రుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధనవంతుడు, దైవభక్తి కలవాడు. ఆయన రాజ్యంలో ఎక్కడ చూసినా ఆయన కట్టించిన దేవాలయాలే, సత్రాలే. నిత్యం వేలమందికి అన్నదానం జరిగేది. ప్రతి యాగశాలలో ఆయన పేరు మారుమోగపోయేది. బ్రాహ్మణులకు, పేదలకు ఆయన బంగారు నాణేలను దానంగా ఇచ్చేవాడు. మన రాజుగారి వంటి దానవీరుడు ఈ భూమండలంలోనే లేడు అని ప్రజలు కీర్తించేవారు. ఆ పొగడ్తలకు ప్రతాపరుద్రుడు ఉబ్బితబ్బిబ్బైపోయేవాడు. నేను ఇంత పుణ్యం చేశాను కాబట్టి మరణానంతరం నాకు ఖచ్చితంగా ఇంద్రుడి పక్కన అర్ధాసనం దొరుకుతుంది అని గట్టిగా నమ్మేవాడు. కొన్నాళ్లకు ప్రతాపరుద్రుడు వృద్ధాప్యంతో మరణించాడు. యమధర్మరాజు దూతలు వచ్చి ఆయన జీవాత్మను తీసుకువెళ్లారు. స్వర్గలోకద్వారం వద్దకు వెళ్లగానే అక్కడ చిత్రగుప్తుడు ఆయన పాపపుణ్యాల చిట్టా విప్పాడు. ప్రతాపరుద్రుడు చాలా దర్జాగా, గర్వంగా నిలబడ్డాడు. నేను భూలోకంలో ఎన్నో గుళ్ళు కట్టించాను, ఎంతో బంగారం దానం చేశాను. నా పుణ్యం కొండంత ఉంటుంది, త్వరగా నాకు స్వర్గంలో సింహాసనం చూపించండి అన్నాడు. చిత్రగుప్తుడు చిట్టా అంతా తిరగేసి ఆశ్చర్యంగా చూసి, మహారాజా, మీ ఖాతాలో పుణ్యం 0 అని ఉంది అన్నాడు.
ప్రతాపరుద్రుడు షాక్ తిన్నాడు. ఏంటి సున్నా? నీకేమైనా మతిపోయిందా? నేను లక్షల బంగారు నాణేలు దానం చేశాను. కావాలంటే భూలోకానికి వెళ్ళి చూడు, ప్రతి సత్రమీద నా పేరు ఉంటుంది అని అరిచాడు. అప్పుడు సాక్షాత్తు యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. ప్రతాపరుద్రా, శాంతించు. నువ్వు దానమైతే చేశావు, కాని దాన్ని రహస్యంగా ఉంచలేదు. నువ్వు ఒక గుడి కట్టించినప్పుడు ఆ గుడిగోడమీద నీ పేరు చెక్కించావు. దారిలో వెళ్లేవాళ్లు ఆ పేరు చూసి, ఆహా, రాజుగారు ఎంత గొప్పవారు అని మెచ్చుకున్నారు. ఆ మెప్పుదల రూపంలో నీకు ఫలితం అప్పటికప్పుడే దక్కింది. నువ్వు అన్నదానం చేసినప్పుడు అందరూ నిన్ను పొగడాలని ఆశించావు. ఆ పొగడ్తలే నీకు ప్రతిఫలం అయ్యాయి. నువ్వు చేసింది త్యాగం కాదు, మార్పిడి. నువ్వు డబ్బు ఇచ్చావు, కీర్తి తీసుకున్నావు. భూలోకంలోనే నీ లెక్క సరిపోయింది. ఇక ఇక్కడికి రావడానికి నీ దగ్గర ఏముంది? ప్రతాపరుద్రుడు నీరుగారిపోయాడు. అయితే ప్రభూ, నా సంపద అంతా వృధా అయినట్లేనా? మరి నిజమైన పుణ్యమంటే ఏమిటి? ఎవరికి స్వర్గం దక్కుతుంది? అని అడిగాడు. యముడు చిరునవ్వుతో, రమ్ము, నీకు ఒక దృశ్యం చూపిస్తాను అని ఒక దివ్యదర్పణం చూపించాడు. అందులో ప్రతాపరుద్రుడి రాజ్యమే కనిపిస్తోంది. ఆ రాజ్యంలో ఒక నిరుపేద వృద్ధురాలు ఉంది. ఆమె రోజు కూలీ, కష్టపడితే గాని పూట గడవని పరిస్థితి. ఒకరోజు ఆమెకి కూలి పని దొరకలేదు. ఆకలితో అలమటిస్తోంది. ఎవరో పుణ్యాత్ముడు ఆమెకు 2 రొట్టెలు ఇచ్చాడు. ఆమె ఆ రొట్టెలు తినబోతుండగా బయట ఒక కుక్క ఆకలితో నీరసంగా పడి ఉండటం చూసింది. ఆమెకి చాలా ఆకలిగా ఉన్నా తన కడుపు మార్చుకుని ఆ 2 రొట్టెల్లో ఒక రొట్టెను ఆ కుక్కకు వేసింది. చుట్టూ ఎవరూ లేరు. ఆమెను ఎవరూ చూడలేదు. ఆమె ఆ పని చేసినందుకు ఎవరూ మెచ్చుకోలేదు. కనీసం ఆ కుక్క కూడా ఆమెకు కృతజ్ఞత చెప్పలేదు. తిని వెళ్ళిపోయింది. ఆమె మిగిలిన ఒక్క రొట్టె తిని పడుకుంది. యముడు అన్నాడు, చూసావా ప్రతాపరుద్రా, ఆమె తన ఆకలిని త్యాగం చేసి ఒక జీవికి సహాయం చేసింది. దాన్ని ఎవరికీ చెప్పలేదు. కనీసం నేను ఈరోజు మంచి పని చేశాను అని తనలో తాను కూడా గర్వపడలేదు. అది ఆమె సహజ గుణం. ఆ గుప్త దానం వల్ల వచ్చిన పుణ్యం అక్షయమైనది. ఈరోజు ఆమె మరణించింది. ఇదిగో, ఆమె కోసం స్వర్గం నుండి పుష్పక విమానం వెళ్తోంది. నీవు చేసిన లక్షల దానాల కంటే ఆమె చేసిన ఆ చిన్న రహస్య త్యాగం విలువైనది. సత్యానంద మహర్షి కథను ముగించి రాఘవ వైపు చూశారు. రాఘవ కళ్ల వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. అతని అహంకారం ముక్కలైపోయింది. స్వామీ, ఎంత పెద్ద తప్పు చేశాను. నా జీవితమంతా వ్యర్థమైపోయింది. నా సంపదనంతా అహంకారంతో తగలబెట్టేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులేదు, మనశ్శాంతి లేదు, పుణ్యం కూడా లేదు. నేను ఒక అర్భకుడిని అని రాఘవ కుమిలిపోయాడు. మహర్షి అతని భుజం పట్టుకుని లేవదీశారు. రాఘవా, పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు నీ తప్పును గ్రహించావు, అదే నీకు తొలిమెట్టు. గడిచిన కాలం గురించి చింతించకు. ఇప్పుడు నీ చేతిలో శూన్యముంది అనుకుంటున్నావు. కాని గుర్తుంచుకో, శూన్యం నుండే సృష్టి మొదలవుతుంది. నీవు ఇప్పుడు ఖాళీ పాత్రవి. ఇందులో ఇప్పుడు నిజమైన జ్ఞానాన్ని నింపవచ్చు. రాఘవ కళ్ళు తుడుచుకుని ఒక కొత్త ఆశతో గురువుగారి వైపు చూశాడు. స్వామీ, మీరు చెప్పిన ఈ 3 విషయాలు, లక్ష్యం, అవమానం, దానం, ఇకపై ఎవరికీ చెప్పను. నా గుండెల్లో దాచుకుంటాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను నడిసంద్రంలో ఉన్నాను. నా భార్య దూరమైంది, ఆస్తిపోయింది, సమాజంలో విలువలేదు. ఈ 3 రహస్యాలను పాటిస్తూ నా జీవితాన్ని మళ్లీ మొదటినుండి ఎలా నిర్మించుకోవాలి? ఈ కలియుగంలో అడుగడుగునా మోసమున్న ఈ ప్రపంచంలో ఈ ధర్మాలను పాటిస్తూ బతకడం సాధ్యమేనా? ఆచరణలో ఇది ఎలా సాధ్యం? మహర్షి ఆశ్రమంలోని ఒక పెద్ద వృక్షం వైపు నడిచారు. ఆ చెట్టు కొమ్మలు చాలా విశాలంగా ఉన్నాయి, కాని దాని వేళ్లు మాత్రం భూమిలో చాలా లోతుగా, ఎవరికీ కనిపించకుండా ఉన్నాయి. రాఘవా, చెట్టు ఎంత ఎత్తు ఎదిగితే దాని వేళ్లు అంత లోతుకి వెళ్ళాలి. వేళ్లు పైకి కనిపిస్తే చెట్టు పడిపోతుంది. నీ జీవితాన్ని కూడా అలాగే నిర్మించుకోవాలి. నీ సందేహం సరైనదే. కలియుగంలో ధర్మం ఒంటి కాలిపై నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ రహస్యాలను పాటిస్తూ విజయం సాధించాలంటే
నీకు కేవలం నిగ్రహం ఉంటే సరిపోదు, ఒక ప్రత్యేకమైన యుక్తి కావాలి. ఆ యుక్తి ఏమిటి స్వామీ? రాఘవ ఆతృతగా అడిగాడు. అది చెప్పే ముందు నువ్వు ఒక పరీక్షకు సిద్ధం కావాలి. ఈ రాత్రి నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండాలి. కాని ఆశ్రమంలో కాదు, ఆ చివరన ఉన్న శ్మశాన వాటికకు దగ్గరగా ఉన్న ఒక పాడుబడిన మండపంలో పడుకోవాలి. అక్కడ నీకు ఒక అనుభవం ఎదురవుతుంది. భయం, ప్రలోభం లేదా మరేదైనా కావచ్చు. నువ్వు దాన్ని ఎలా ఎదుర్కొంటావో చూసిన తర్వాతే నీకు ఆ పరమరహస్యాన్ని ఉపదేశిస్తాను. ఆ రహస్యం తెలిస్తే నీ పోయిన ఆస్తి, అంతస్తు, గౌరవం అన్నీ రెట్టింపు నీ కాళ్ల దగ్గరకు వస్తాయి. కాని దానికి నువ్వు అర్హుడివా కాదా అనేది ఈ రాత్రి తేలిపోతుంది. రాఘవ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. శ్మశానం పక్కన రాత్రి ఒంటరిగా గడపడమా? అది మనశ్శాంతి కోసం వచ్చిన చోట? కాని గురువుగారి కళ్లలోని తేజస్సు అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. తన జీవితాన్ని మార్చుకోవడానికి ఏ సాహసానికైనా సిద్ధపడ్డాడు. నేను సిద్ధం స్వామీ. ఈ రాత్రి ఆ మండపంలోనే ఉంటాను. నా అర్హతను నిరూపించుకుంటాను అని దృఢంగా చెప్పాడు. మంచిది. కాని గుర్తుంచుకో రాఘవా, ఈ రాత్రి నువ్వు ఏమి చూసినా, ఏమి విన్నా మౌనంగా ఉండాలి. నోరు విప్పితే నువ్వు ఓడిపోయినట్లే. నీ పరీక్ష నీ మౌనంలోనే ఉంది అని హెచ్చరించారు మహర్షి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి నెమ్మదిగా ఆశ్రమాన్ని కప్పుకుంటోంది. రాఘవ ఆ పాడుబడిన మండపం వైపు అడుగులు వేశాడు. గాలి శబ్దాలు వింతగా వినిపిస్తున్నాయి. రాబోయే రాత్రి అతనికి ఎలాంటి అనుభవాన్ని ఇవ్వబోతోంది? గురువుగారు చెప్పిన ఆ పరమరహస్యం ఏమిటి? అది రాఘవ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతోంది? చీకటి ముసుగులో దాగవున్న సత్యాలను తెలుసుకోవడానికి రాఘవతో పాటు మనం కూడా వేచి చూడాల్సిందే. అమావాస్య చీకటి ఆ అరణ్యాన్ని పూర్తిగా ఆక్రమించింది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా కనిపించడం లేదు. ఆ పాడుబడిన మండపం చుట్టూ గాలి భీకరంగా వీస్తోంది. ఎండుటాకులు గాలికి కదులుతున్న శబ్దం, దూరాన గుడ్లగుబల అరుపులు ఆ ప్రదేశాన్ని మరింత భయానకంగా మార్చేశాయి. రాఘవ ఆ మండపం మధ్యలో ఉన్న రాతి స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. అతని శరీరం చలికి వణుకుతోంది. కాని అతని మనసు మాత్రం గురువుగారు చెప్పిన మాటలమీదే లగ్నమై ఉంది. ఏది జరిగినా సరే నోరు విప్పకూడదు. మౌనమే నీ కవచం. సమయం అర్ధరాత్రి దాటింది. రాఘవ కళ్ళు బరువుక్కుతున్నాయి. సరిగ్గా అప్పుడే చీకటి పొరల నుండి ఒక ఆకారం నెమ్మదిగా మండపం వైపు రావడం రాఘవ గమనించాడు. అది మనిషి ఆకారమే, కాని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. ఆకారం రాఘవకు కొద్ది దూరంలో నిలబడింది. రాఘవా, ఇక్కడ ఏం చేస్తున్నావు? అని ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు చాలా పరిచయమున్న గొంతులా ఉంది. రాఘవ ఉలిక్కిపడ్డాడు. అది తనను మోసం చేసిన తన వ్యాపార భాగస్వామి గొంతు. రాఘవలో రక్తం ఉడికిపోయింది. తన సర్వస్వం దోచుకున్నవాడు తన ముందు నిలబడి వెటకారంగా పలకరిస్తుంటే ఏ మనిషికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రాఘవ లేచి, దుర్మార్గుడా, నన్ను రోడ్డు పాలుచేసి ఇక్కడకు వచ్చి హేళన చేస్తావా? అని అరవాలని అనుకున్నాడు. గొంతు వరకు మాట వచ్చింది. కాని మరుక్షణం గురువుగారి హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఇది పరీక్ష. ఇదంతా నిజం కాకపోవచ్చు. లేదా నిజమైనా సరే నేను మాట్లాడకూడదు. రాఘవ తన పెదాలను గట్టిగా కొరుక్కున్నాడు. తన చేతిని పిడికిలిగా బిగించి కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చుండిపోయాడు. ఆకారం గట్టిగా నవ్వింది. ఏరా, భయపడ్డావా? నీ డబ్బుతో నేను ఎంత సుఖంగా ఉన్నానో తెలుసా? నువ్వు పెరికివాడివి రాఘవా, అందుకే ఓడిపోయావు. కనీసం నన్ను తిట్టడానికి కూడా నీకు ధైర్యం లేదు అంటూ అసభ్య పదజాలంతో రాఘవను దూషించడం మొదలుపెట్టింది. ప్రతిమాట రాఘవ గుండెల్లో బాణాల్లా దిగుతున్నాయి. తన పౌరుషాన్ని ప్రశ్నిస్తుంటే మౌనంగా ఉండటం నరకంలా ఉంది. అతని శరీరం చెమటతో తడిసిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. లోపల ఉన్న అగ్నిపర్వతం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది. కాని రాఘవ తన మనసులో ఉన్న సంకల్పం అనే నీటిని మౌనం అనే దోసిలిలో బంధించాడు. ఇది కేవలం శబ్దం, ఇది కేవలం శబ్దం అని తనకు తాను చెప్పుకున్నాడు. కొంతసేపటికి ఆ గొంతు మారింది. ఇప్పుడు అది రాఘవ భార్య గొంతు. ఏమండీ,
నన్ను వదిలేసి ఇక్కడ ఉన్నారా? ఇంటికి రండి. నాకు భయమేస్తోంది అని దీనంగా ఏడుస్తున్న శబ్దం. రాఘవ మనసు కరిగిపోయింది. కళ్ళు తెరిచి చూడబోయాడు. నేను ఉన్నాను అని చెప్పబోయాడు. కాని మళ్ళీ ఆగాడు. ఇది మాయ. నా బలహీనతలను దెబ్బకొట్టే మాయ. అతను కళ్ళు తెరవలేదు. నోరు విప్పలేదు. కన్నీళ్లు మాత్రమే కారుతున్నాయి, కాని శబ్దం రావడంలేదు. ఆ రాత్రంతా రకరకాల స్వరాలు, ప్రలోభాలు, బెదిరింపులు అతన్ని చుట్టుముట్టాయి. ఒకసారి పాము బుసలు కొడుతున్న శబ్దం, మరోసారి పులి గాండ్రింపు. రాఘవ భయంతో చనిపోతానేమో అనుకున్నాడు. కాని అతను ఆ రాతి స్తంభాన్ని గట్టిగా పట్టుకుని ఓం అనే ప్రణవనాదాన్ని మనసులోనే జపించాడు. తెల్లవారుజామున సూర్యకిరణాలు ఆ మండపాన్ని తాకాయి. అకస్మాత్తుగా ఆ శబ్దాలన్నీ ఆగిపోయాయి. ప్రశాంతత నెలకొంది. రాఘవ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అక్కడ ఎవరూ లేరు. కేవలం ఉదయిస్తున్న సూర్యుడు, పక్షుల కిలకిలారావాలు మాత్రమే ఉన్నాయి. రాఘవకు ఒక వింత అనుభూతి కలిగింది. రాత్రంతా జరిగిన యుద్ధంలో తను గెలిచాను అనే భావన అతనిలో కొత్త శక్తిని నింపింది. అతనిలో ఉన్న భయం, ఆవేదన, ఆతృత అన్నీ మాయమైపోయాయి. ఒక నిండుకుండ లాంటి నిశ్చలత్వం అతనిలో ఏర్పడింది. రాఘవ లేచి ఆశ్రమం వైపు నడిచాడు. అతని నడకలో ఇప్పుడు తొందరపాటు లేదు, రాజసముంది. సత్యానంద మహర్షి ఆశ్రమద్వారం వద్దే నిలబడి చిరునవ్వుతో ఆహ్వానించారు. రాఘవ గురువుగారి పాదాలకు నమస్కరించాడు. కాని ఈసారి అతను ఏడవలేదు, మాట్లాడలేదు. గురువుగారు మాట్లాడేంత వరకు వేచిచూశాడు. మహర్షి సంతోషంగా తల ఊపారు. రాఘవా, నీవు గెలిచావు. నిన్న రాత్రి నువ్వు చూసింది దెయ్యాలను కాదు, నీ మనసులోని వికారాలను కోపం వచ్చినప్పుడు అరవాలనిపించడం, ప్రేమ చూపించినప్పుడు కరిగిపోవడం, భయం వేసినప్పుడు పారిపోవడం. ఇవన్నీ సాధారణ మనిషి లక్షణాలు. కాని వాటన్నింటినీ మౌనంతో జయించడం యోగ లక్షణం. నువ్వు అర్ధరాత్రి దాటావు, ఇప్పుడు నీ జీవితంలో ఉదయం మొదలైంది. గురువుగారు రాఘవను తీసుకుని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చున్నారు. రాఘవా, నువ్వు పరీక్ష నెగ్గావు కాబట్టి ఇప్పుడు ఆ పరమరహస్యాన్ని ఉపదేశిస్తాను. ఈ కలియుగంలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగ సాధించడానికి, మరియు వాటిని నిలబెట్టుకోవడానికి నువ్వు పాటించాల్సిన వ్యూహం ఇది. దీనిని రాజనీతితో కూడిన మౌనం అంటారు. ఇంతకుముందు నేను చెప్పిన 3 విషయాలు, లక్ష్యం, అవమానం, దానం, ఇతరులకు చెప్పకూడదని చెప్పాను కదా. మరి సమాజంలో బతుకుతున్నప్పుడు జనాలు నిన్ను అడుగుతారు కదా, ఏంటి సంగతులు, ఏం చేస్తున్నావు, అప్పుడు ఏం జరిగింది అని గుచ్చిగుచ్చి అడుగుతారు. అప్పుడు నువ్వు పూర్తిగా నోరు మూసుకుని కూర్చుంటే వాళ్లు నిన్ను పిచ్చివాడు అనుకుంటారు లేదా అహంకారి అనుకుంటారు. మరి ఏం చేయాలి? రాఘవ ఆసక్తిగా వింటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన సందేహం. సమాజంలో మౌనంగా ఉండటం చాలా కష్టం. మహర్షి కొనసాగించారు. ఇక్కడే నువ్వు శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలి. కృష్ణుడు ఎప్పుడూ మౌనంగా ఉండలేదు, అలాగని ఎప్పుడూ నిజాన్ని పూర్తిగా బయటపెట్టలేదు. ఆయన చిరునవ్వుతో మాట్లాడేవాడు, కాని ఆ మాటల్లో అసలు విషయం దాచేవాడు. నువ్వు కూడా అలాగే చేయాలి. 1 లక్ష్యాలను దాచే కళ. ఎవరైనా వచ్చి నీ తదుపరి ప్లానేంటి అని అడిగితే అంతా దైవ సంకల్పం, ఇంకా ఏదీ అనుకోలేదు, చూద్దాం అని ఒక సాధారణమైన సమాధానం, జనరల్ ఆన్సర్ చెప్పు. లేదా విషయాన్ని పక్కదారి పట్టించు. అంతే తప్ప ఉత్సాహపడి నీ ఐడియాలు చెప్పకు. నీ మాటల్లో వినయముండాలి, కాని సమాచారం ఉండకూడదు. సముద్రంపైకి అలలతో ఘోషిస్తున్నట్లు కనిపిస్తుంది, కాని లోపల నిశ్శబ్దంగా ఉంటుంది. నువ్వు కూడా పైకి అందరితో కలిసిపో, నవ్వు, మాట్లాడు. కాని నీ అంతరంగంలో ఉన్న ప్రణాళికను మాత్రం ఎవరికీ అందనీయకు. 2 అవమానాన్ని ఆభరణంగా మార్చు. నీకు జరిగిన అవమానాల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే, అవును, కష్టాలు అందరికి వస్తాయి, అదొక పాణ్యం అని ఒక్క ముక్కలో తేల్చేయి. నీ బాధను, నీ ఆక్రోశాన్ని వారి ముందు వెళ్లగక్కకు. ఎప్పుడైతే నువ్వు నీ శత్రువు గురించి లేదా నిన్ను అవమానించిన వారి గురించి చెడుగా మాట్లాడవో, అప్పుడు సమాజం నిన్ను గౌరవించడం మొదలుపెడుతుంది. వీడు ఎంత సంస్కారమున్నవాడు అని నిన్ను నెత్తిమీద పెట్టుకుంటారు. నిన్ను తిట్టినవాడి నోరువాడే మూసుకునేలా చేసే ఆయుధం నీ చిరునవ్వు మాత్రమే. 3
దానాన్ని దైవకార్యంగా మలుచు. నీకు మళ్లీ సంపద వస్తుంది రాఘవా, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు గుప్త దానం చెయ్యి. కాని ఎవరైనా నిన్ను అడిగితే నేనేం చేశాను? అంతా ఆ భగవంతుడి దయ అని చెప్పు. కర్తృత్వ భావన వదిలేయి. నేను చేస్తున్నాను అనే భావన పోతే భయం పోతుంది. మహర్షి రాఘవ చేతిలో ఒక రుద్రాక్షను పెట్టారు. ఇది నా ఆశీర్వాదం. వెళ్ళు రాఘవా, తిరిగ నీ నగరానికి వెళ్ళు. నీ వ్యాపారాన్ని మళ్లీ శూన్యం నుండి ప్రారంభించు. కాని ఈసారి నువ్వు ఒక సాధారణ వ్యాపారివి కాదు, ఒక కర్మయోగవి. నీ నోటిని కాదు, నీ పనిని నమ్ముకో. విజయం నీ పాదాల దగ్గరకు వచ్చి వాలుతుంది. రాఘవ గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతనిలో ఇప్పుడు ఒక అద్భుతమైన తేజస్సు ఉంది. ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ఉన్న ఆందోళన, భయం ఇప్పుడు లేవు. ఒక స్థిరమైన సంకల్పం, వజ్రంలాంటి పట్టుదల అతని కళ్లలో కనిపిస్తున్నాయి. ఆశ్రమం నుండి బయటకు వస్తున్నప్పుడు రాఘవ వెనక్కి తిరిగి చూడలేదు. అతని చూపు భవిష్యత్తుమీదే ఉంది. అడవి మార్గం గుండా నగరానికి పయనం అయ్యాడు. కాని అతనికి తెలియదు, నగరంలో అతనికోసం ఎలాంటి సవాళ్లు ఎదురుచూస్తున్నాయో. అతని పాత శత్రువులు, అతనిని చూసి నవ్విన బంధువులు, అతన్ని విడిచి వెళ్లిన భార్య. రాఘవలోని ఈ మార్పును చూసి ఎలా స్పందిస్తారు? మౌనంగా ఉండి రాఘవ తన సామ్రాజ్యాన్ని తిరిగా ఎలా స్థాపిస్తాడు? కలియుగంలో ధర్మం గెలుస్తుందా? ఆ అద్భుతమైన ముగింపును, రాఘవ సాధించిన సంచలన విజయాన్ని మనం చివరి భాగంలో చూద్దాం. ఈ కథ ఇంకా అయిపోలేదు. అసలు మలుపు ఇప్పుడే మొదలైంది. నగరం ఎప్పటిలాగే రద్దీగా ఉంది. వాహనాల శబ్దాలు, జనాల కేకలు, వ్యాపారాల హడావిడి. కాని ఆ రొద మధ్యలో ఒక నిశ్శబ్ద సముద్రంలా నడుచుకుంటూ వస్తున్నాడు రాఘవ. కొద్ది రోజుల క్రితం ఇదే నగరం నుండి పారిపోయినప్పుడు అతని ముఖంలో ఓటమి ఉంది, కళ్లలో భయముంది. కాని ఇప్పుడు అడవి నుండి తిరిగి వచ్చిన రాఘవ నడకలో ఒక రాజసముంది. అతని బట్టలు సాదాసీదాగా ఉన్నాయి, కాని అతని ముఖంలో ఒక తేజస్సు వెలుగుతోంది. సత్యానంద మహర్షి చెప్పిన ఆ 3 రహస్యాలను, లక్ష్యం, అవమానం, దానం, తన ఆయుధాలుగా మార్చుకుని ఈ కలియుగ కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు. రాఘవ నేరుగా తన పాత ఇంటివైపు వెళ్లలేదు. నగర శివారులో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. తన దగ్గర మిగిలిన అతి తక్కువ ధనంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. అది ఒక పాత సామాన్ల వ్యాపారం. ఒకప్పుడు కోట్లు గడించిన రాఘవ ఇలా పాత సామాన్లు కొనడం చూసి ఇరుగుపొరుగువారు ముక్కున వేలేసుకున్నారు. పాపం రాఘవ, ఎంత ఎత్తుకు ఎదిగాడు, ఎంత అట్టడుగుకు పడిపోయాడు. కర్మ అంటే ఇదేనేమో అని కొందరు జాలిపడ్డారు. వీడికి అంత సీన్లేదులే, మొదట లక్ కొద్దీ కలిసొచ్చింది, ఇప్పుడు అసలు రంగు బయటపడింది అని మరికొందరు హేళన చేశారు. గతంలో అయితే రాఘవ ఈ మాటలకు కుంగపోయేవాడు లేదా కోపంతో వారిపై అరిచేవాడు. కాని ఇప్పుడు అతనికి గురువుగారి మాటలు గుర్తున్నాయి. అవమానాన్ని ఆభరణంగా మార్చుకో. ఎవరైనా హేళన చేస్తే రాఘవ కేవలం చిరునవ్వు నవ్వేవాడు. అంతా దైవ నిర్ణయమండి. బ్రతుకు బండి లాగుతున్నాను అని వినయంగా చెప్పేవాడు. అతని మౌనం చూసి హేళన చేసేవారికి విసుగు పుట్టింది. ఎదుటివాడు స్పందించకపోతే అవమానించేవాడికి ఆనందముండదు కదా. మెల్లగా జనం అతని గురించి మాట్లాడటం మానేశారు. రాఘవ కోరుకున్నది అదే. తను అందరి దృష్టిలో ఒక సాధారణ వ్యక్తిగా మారిపోవాలి. అప్పుడే తను అనుకున్నది సాధించగలడు. రాఘవ తన అసలు లక్ష్యాన్ని ఎవరికీ చెప్పలేదు. అతను పాత సామాన్ల వ్యాపారం ముసుగులో భవిష్యత్తులో రాబోయే ఒక అద్భుతమైన మార్కెట్ అవసరాలను అధ్యయనం చేస్తున్నాడు. పగలు అందరి ముందు సాదాసీదాగా కనిపిస్తూ, రాత్రులు తన గదిలో కూర్చుని కొత్త వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన ప్రణాళికలు గీసేవాడు. సంకల్పం మౌనంగా ఉండాలి అనే మొదటి సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు. తన ఐడియాలను, తన ప్లాన్లను కనీసం గోడలకు కూడా వినిపించనివ్వలేదు. రోజులు గడుస్తున్నాయి. రాఘవ తన వ్యాపారంలో వచ్చే ప్రతి రూపాయిని దాచుకుని దానిని మళ్లీ పెట్టుబడి పెడుతున్నాడు. బయటికి మాత్రం చిరిగిన చొక్కాతోనే తిరుగుతున్నాడు. ఒకరోజు రాఘవను మోసం చేసిన అతని పాతమిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన సుందరం తన ఖరీదైన రథంలో అటుగా వెళ్తూ రాఘవను చూశాడు. కారు ఆపి కిందకు దిగాడు. రాఘవ రోడ్డు పక్కన నిలబడి పని చేసుకుంటున్నాడు. సుందరం వెటకారంగా నవ్వాడు.
ఏరా రాఘవా, ఎలా ఉంది జీవితం? ఒకప్పుడు నాతో సమానంగా కుర్చీలో కూర్చునేవాడివి. ఇప్పుడు దుమ్ము దులుపుతున్నావు. పాపం. నీకు ఏదైనా గుమస్తా ఉద్యోగం ఇప్పించమంటావా? నా ఆఫీసులో ఖాళీ ఉంది అని అందరి ముందు అడిగాడు. చుట్టూ జనం ప్రోగయ్యారు. రాఘవ గుండెలో ఒక క్షణం కోపం కట్టలు తెంచుకోబోయింది. కాని వెంటనే శ్మశానంలో గడిపిన రాత్రి గుర్తొచ్చింది. అది ఒక పరీక్ష, ఇది నిజ జీవితం. రాఘవ ఆవేశాన్ని అణచుకున్నాడు. ముఖంపై ప్రశాంతమైన నవ్వు పులుముకున్నాడు. నీ సహాయానికి ధన్యవాదాలు సుందరం. కాని నాకు ఈ జీవితమే తృప్తిగా ఉంది. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. నువ్వు క్షేమంగా ఉండు అని చేతులు జోడించి నమస్కరించాడు. సుందరం ఆశ్చర్యపోయాడు. రాఘవ ఏడుస్తాడని లేదా తిడతాడని ఆశించాడు. కాని రాఘవ కళ్లలో ఓటమి లేదు, ఒక తెలియని ధీమా ఉంది. ఆ మౌనం, ఆ చిరునవ్వు సుందరానికి భయం పుట్టించాయి. వీడిలో ఏదో తేడా ఉంది. వీడు మామూలు రాఘవ కాదు అనుకుంటూ ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజనీతితో కూడిన మౌనం శత్రువుని ఎలా అయోమయంలో పడేస్తుందో రాఘవకు అర్థమైంది. కాలచక్రం గిర్రున తిరిగింది. 2 సంవత్సరాలు గడిచాయి. నగరంలో ఒక పెద్ద వేలంపాట జరగబోతోంది. ప్రభుత్వం ఒక అత్యంత విలువైన భూమిని, దానితోపాటు మూతపడిన ఒక పెద్ద పరిశ్రమను వేలం వేస్తోంది. దాన్ని దక్కించుకుంటే నగరంలోనే నంబర్ 1 వ్యాపారవేత్త అవుతారు. సుందరం ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన సర్వశక్తులు ఒడ్డాడు. తనకు పోటీ ఎవరూ లేరని ధీమాగా ఉన్నాడు. వేలం జరిగే హాలు మొత్తం కిక్కిరిసిపోయింది. బడాబడా వ్యాపారవేత్తలు వచ్చారు. సుందరం గర్వంగా ముందు వరుసలో కూర్చున్నాడు. వేలం మొదలైంది. ధర కోట్లలో పెరుగుతోంది. సుందరం అందరికంటే ఎక్కువ ధర పలికాడు. ఇక ఈ ఆస్తి నాదే అని విజయోత్సాహంతో చుట్టూ చూశాడు. న్యాయాధికారి, సుందరంగారు చెప్పిన ధరకు మించి ఎవరైనా ఉన్నారా? 1, 2 అని అరుస్తుండగా హాలు వెనుక వైపు నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. నేను ఉన్నాను. అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ నిలబడి ఉన్నది మరెవరో కాదు, రాఘవ. కాని పాత సామాన్ల రాఘవ కాదు. ఖరీదైన వస్త్రధారణతో, కళ్లలో సూర్యుడిలాంటి తేజస్సుతో ఒక మహారాజులా నిలబడి ఉన్నాడు. హాలు మొత్తం నిశ్శబ్దమైపోయింది. సుందరం నోట మాట రాలేదు. రాఘవ సుందరం ఊహించని ధరకు ఆస్తిని పాడుకున్నాడు. న్యాయాధికారి ఆస్తిని రాఘవకు ఖరారు చేశారు. అందరూ ఆశ్చర్యంతో రాఘవ చుట్టూ చేరారు. ఇంత డబ్బు ఎక్కడిది? అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇన్నాళ్ళు? అని విలేకరులు, మిత్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాఘవ కేవలం చెరునవ్వు నవ్వాడు. నేను చిన్న చిన్న రాళ్లను ఏరుకుంటున్నాను అనుకున్నారు. కాని నేను వజ్రాల గనిని తవ్వుతున్నానని ఎవరికీ తెలియదు. విత్తనం మట్టిలో ఉన్నంత కాలం మౌనంగా ఉంటుంది. చెట్టుగా మారాకే అందరికీ కనిపిస్తుంది అని గూజంగా సమాధానమిచ్చాడు. తాను విదేశాలతో చేసిన ఎగుమతి వ్యాపారం గురించిగాని, ఆన్లైన్లో తాను సృష్టించిన సామ్రాజ్యం గురించిగాని ఎవరికీ వివరంగా చెప్పలేదు. విజయాన్ని చూపించాడు తప్ప విధానాన్ని వివరించలేదు. ఆ రోజు సాయంత్రం రాఘవ తన కొత్త భవనంలోకి అడుగుపెట్టాడు. అతని భార్య తన పుట్టింటి నుండి పరుగు పరుగున వచ్చింది. అతని విజయవార్త విని మళ్లీ కాపురం చేద్దామని వచ్చింది. ఆమె కళ్లలో పశ్చాత్తాపం కంటే ఆస్తిమీదే ఆశ ఎక్కువగా కనిపించింది. రాఘవ ఆమెను అడ్డుకోలేదు. అలాగని పాత ప్రేమతో దగ్గరకు తీసుకోలేదు. నువ్వు ఈ ఇంట్లో ఉండవచ్చు. నీకు కావాల్సినవన్నీ ఇస్తాను. కాని నా మనసులోని మాటను, నా హృదయాన్ని మాత్రం ఆశించకు. నా రహస్యాలు ఇకపై నావే అని స్పష్టంగా చెప్పాడు. ఆమెకు అర్థమైంది, రాఘవ ఒక వ్యక్తిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయాడని. ఆమె తలవంచుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఇక మిగిలింది 3వ రహస్యం, దానం. కొన్నాళ్లకు సుందరం వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. రాఘవ దెబ్బకు అతను మార్కెట్లో నిలబడలేకపోయాడు. అప్పులపాలాయ్, ఇల్లుకూడా జప్తు అయ్యే పరిస్థితి వచ్చింది. సుందరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బ్యాంకు అధికారులు వచ్చి సుందరం ఇంటిని సీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. సుందరం, అతని కుటుంబం రోడ్డుమీదకు వచ్చారు.
అందరూ చూస్తుండగా అవమాన భారంతో సుందరం కుమిలిపోతున్నాడు. సరిగా అప్పుడు బ్యాంకు మేనేజర్కి ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ మాట్లాడి ఆశ్చర్యంగా సుందరం వైపు చూశారు. సుందరం గారూ, మీ అదృష్టం బాగుంది. ఎవరో అజ్ఞాత వ్యక్తి మీ అప్పు మొత్తం తీర్చేశారు. మీ ఇల్లు మీకే ఉంటుంది. పైగా మీ వ్యాపారం మళ్లీ మొదలుపెట్టడానికి కొంత పెట్టుబడి కూడా ఆ అజ్ఞాత వ్యక్తి మీ ఖాతాలో వేశారు అని చెప్పి వెళ్ళిపోయారు. సుందరం నమ్మలేకపోయాడు. ఎవరు? ఈ కష్టకాలంలో నన్ను ఆదుకున్న ఆ దేవుడు ఎవరు? అని ఆరా తీశాడు. కాని బ్యాంకువారు చెప్పలేదు. ఆ దాత తన పేరు ఎప్పటికీ బయటకు రాకూడదని షరతు పెట్టారు అని చెప్పారు. ఆ దాత మరెవరో కాదు, రాఘవే. తనను మోసం చేసిన వాడిని రోడ్డుమీదకులాగా ప్రతీకారం తీర్చుకోవడం సాధారణ మనిషి లక్షణం. కాని అతన్ని క్షమించి గుప్తంగా సహాయం చేసి అతని ఆత్మగౌరవాన్ని కాపాడటం యోగ లక్షణం. రాఘవ ఈ దానం గురించి తన భార్యకు కూడా చెప్పలేదు. తన డైరీలో కూడా రాసుకోలేదు. ఆ పుణ్యాన్ని పూర్తిగా భగవంతుడికి అర్పించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవ ఇప్పుడు దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త. కాని అందరూ ఆయన్ను మౌనఋషి అని పిలుస్తారు. ఆయన ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఆయన విజయం వెనుక ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు. ఒక పౌర్ణమి రోజున రాఘవ మళ్లీ ఆ నల్లమల అడవుల్లోని బ్రహ్మజ్ఞాన ఆశ్రమానికి వెళ్లాడు. సత్యానంద మహర్షి ఇప్పుడు చాలా వృద్ధులయ్యారు. రాఘవను చూడగానే ఆయన కళ్లలో మెరుపు వచ్చింది. రాఘవ గురువుగారి పాదాలపై పడి కన్నీళ్లతో పాదాలను కడిగాడు. స్వామీ, మీరు ఇచ్చిన 3 రహస్యాలు నా జీవితాన్ని మార్చేశాయి. నేను కోల్పోయిన దానికంటే 100 రెట్లు ఎక్కువ పొందాను. కాని అన్నింటికంటే ముఖ్యంగా నన్ను తెలుసుకున్నాను. మాట ఎంత ప్రమాదకరమో, మౌనం ఎంత శక్తివంతమైనదో అనుభవపూర్వకంగా గ్రహించాను అన్నాడు. మహర్షి చిరునవ్వుతో, రాఘవా, మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు ఎలాగైతే శాంతిని పొందారో, నువ్వు కూడా ఈ జీవిత యుద్ధంలో గెలిచి శాంతిని పొందావని నాకు తెలుసు. గుర్తుంచుకో, ఈ 3 రహస్యాలు కేవలం నీతోనే ఆగపోకూడదు. ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే జీవితంలో దెబ్బతిని దిక్కుతోచక ఉంటారో, వారికి మాత్రమే ఈ జ్ఞానాన్ని అందించు. అనర్హులకు చెప్పకు అని ఆశీర్వదించారు. రాఘవ ఆశ్రమం నుండి బయటకు వచ్చి విశాలమైన ఆకాశం వైపు చూశాడు. ప్రేక్షక దేవుళ్లారా, ఇది రాఘవ కథ. ఇది కేవలం కథ కాదు, మన జీవితానికి అద్దం పట్టే సత్యం. మనమందరం రాఘవలాంటి వాళ్లమే. మనకు తెలుసో తెలియకో మన నోటి దురుసు వల్ల, ఆవేశం వల్ల, అతి మంచితనం వల్ల మన శక్తిని, అవకాశాలను చేజార్చుకుంటున్నాం. భగవద్గీత సాక్షిగా మనం నేర్చుకోవాల్సిన పాణ్యం ఒక్కటే. నీ లక్ష్యం ఒక విత్తనం లాంటిది. దాన్ని మట్టిలో దాస్తేనే చెట్టు అవుతుంది. ప్రచారం చేస్తే పక్షులు ఎత్తుకుపోతాయి. నీ అవమానం ఒక కవచం లాంటిది. దాన్ని ధరించి యుద్ధం చెయ్యి, కాని దాన్ని చూపిస్తూ సానుభూతి కోరుకోకు. నీ దానం ఒక దీపంలాంటిది. అది ఇతరులకు వెలుగునివ్వాలి కాని, నేను వెలిగించాను అనే పొగతో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయకూడదు. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మనం కూడా రాఘవలాగా మారదాం. అనవసరమైన మాటలు తగ్గించి అవసరమైన పనులు చేద్దాం. మన విజయం శబ్దం చేయాలి కాని, మన ప్రయత్నం నిశ్శబ్దంగా ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు. ఈ కథ మీకు నచ్చితే, మీ జీవితంలో ఏదైనా మంచి మార్పుకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే, దయచేసి మా వేదికను, ఛానల్ను మీ ఆత్మీయులకు పరిచయం చేయండి. మరింత గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కోసం, మన సనాతన ధర్మ రహస్యాల కోసం మా వేదికను ఇప్పుడే చందాదారులుగా స్వీకరించండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. తద్వారా మా తదుపరి కథ నేరుగా మిమ్మల్ని చేరుతుంది. ఓం శాంతిన్హ శాంతిన్హ శాంతిన్హ.